మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. మనకి ధ్యానయోగంలో 6th చాప్టర్ అయిన ధ్యానయోగంలో 36వ శ్లోకం అయిపోయి 37వ శ్లోకానికి వచ్చాము. మన రికార్డింగ్ నెంబర్లో 55 55వ నెంబర్ ఇది. కింద 36వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ప్రతి జీవి కూడా తనలో ఉన్న భాగాలన్నీ పూసల్లాగా చక్కగా దారంలో ఎక్కించుకొని దండలాగా చేసుకున్నప్పుడు అటు ఇటు పోయేది ఉండదు. తర్వాత ఏమో దారాన్ని బట్టే పూసలు ఉంటాయి, కానీ పూసల మీద దారం ఎట్లయితే డిపెండ్ అయి ఉండదో అదేవిధంగా యోగి తనే అక్కడ ఇంపార్టెంట్ అవుతాడు. పూసలు అనబడే ఇంద్రియాలు, ఇష్టాయిష్టాలు, ఆకలి దప్పులు ఇవన్నీ ఆ దారంలోనే ఒబ్బిడిగా ఉంటాయి, కానీ విడిగా డీవియేట్ అయ్యి ఏ పనులు చేయవో ఆయనతోనే ఉంటాయి అవి అని చెప్తూ అతడు పనిచేస్తాడు, కానీ తన కోసము అని పనిచేయడం అనేది ఉండదు. అదే యోగస్థితి అని చెప్పారు 36వ శ్లోకంలో. ఇప్పుడు 37లో ఇంకేం చెప్తున్నారు? ఈ కృష్ణ పరమాత్మ ఇట్లా వివరంగా చెప్పంగానే యోగస్థితి గురించి అర్జునుడు మళ్ళీ ఇలా అడిగాడనమాట. నువ్వు చెప్పింది సరే కృష్ణ, శ్రద్ధ కలిగిన వాళ్ళు చక్కగా యోగస్థితికి ప్రయత్నం చేస్తారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళది సంస్కారాలని బట్టి కొంతమందికే కొన్ని జరుగుతాయి, అందరికీ అన్నీ అవ్వవు. ఒకడు వదలకుండా ఎంతో శ్రద్ధగా దాన్ని మొదలు పెడతాడు, చేస్తూ పోతాడు, కానీ సక్సెస్ అవ్వడు. అయినా వదలడు, చేసుకుంటూ పోతాడు, కానీ వాడి మరణకాలం వచ్చేసింది, పెద్దవాడైపోయాడు, వయస్సు అయిపోయింది, చనిపోయాడు. ఇప్పుడు వాడు బతికున్నంతకాలం యోగ సాధన గురించే తాపత్రయపడ్డాడు, వేరే ఏమీ అన్ని మిగతావన్నీ పక్కన పెట్టాడు. కానీ ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడు మరి వాడి జీవితకాలం అంతా వృధా అయిపోయినట్టే కదా. మనకు కూడా వస్తాయి ఇట్లాంటి డౌట్లు. మన గురించే కృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు అర్జునుడు. సో ఇప్పుడు వాడంతా జీవితం అంతా చెడిపోయినట్టు, వాడి కాలం అంతా వృధా అయిపోయింది కదా. అంతకంట ఏమీ తెలియకుండా ఏదో కమ్మగా ఇంత తిని ఆనందించి, ఏదో తాగి ఆనందించి, హాయిగా నిద్రపోయి ఆనందించేవాడు బెటర్ కదా. వీడు మొత్తం జీవితం అంతా త్యాగం చేసి ఏమీ సాధించకుండా చచ్చిపోయాడు కదా. ఇదంతా వృధా అయిపోయినట్టేనా? నాకు ఈ విషయం చెప్పు. అదే రకంగా భ్రష్టుడై ఏ సాధన మంచి చెడు ఏమీ తెలియకుండా ఏదో ఒక గొడ్డులాగా బతికి చచ్చిపోయిన వాడికి, ఇలా యోగ సాధనలో ఉండి చచ్చిపోయిన వాడికి ఏమిటి తేడా అని ఇంకా చెప్తూ ఉన్నాడు. మేఘాలు చక్కగా సముద్ర జలాలన్నీ పవిత్రం అవటం కోసం అని చెప్పి ఆ ఉప్పు గిప్పంతా క్లీన్ చేసుకోవడానికని ఆవిరై పైకి వెళ్ళి మేఘాలైపోతాయి. మేఘాలైన తర్వాత చక్కగా వర్షించటానికని రెడీ అయి వర్షం మొదలుపెట్టే సమయానికి విపరీతమైన గాలి బయలుదేరొచ్చి మేఘాలన్నీ చెల్లాచెదరైపోతాయి, వేస్ట్ అయిపోయినట్టే కదా అది. అట్లా అయిపోతుందా యోగ సాధన చేసిన వాడి జీవితము? చిన్నాభిన్నం అయిపోతుందా అని నాకు వివరంగా చెప్పును. నాకు అట్లా ఉభయభ్రష్టత్వం అవుతుంది కదా. అప్పుడు బతికున్నంతకాలం సాధన అన్నాడు, ఏమీ అనుభవించలేదు, అన్నీ పక్కన పెట్టాడు, అనుభవాలు ఆనందాలని, చనిపోయాడు. ఇప్పుడు ఎట్లా? వాడి సంగతి ఏమిటి? పరబ్రహ్మాన్ని నమ్మిన వాడికి ఇట్లాంటి గతి పట్టొచ్చా? ఈ సందేహం నాకు నువ్వు ఒక్కడివే తీర్చగలవు, ప్లీజ్ చెప్పమని అడిగాడు. 37, 38, 39 శ్లోకాలు అయిపోయినాయి. ఆ ప్రశ్న విని కృష్ణ పరమాత్మ ఇట్లా చెప్పారు. అర్జున, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మంచి పని, శుభప్రదమైన పని మొదలుపెట్టినవాడు ఎప్పుడూ దుర్గతిని పొందడు అని ఎంత చక్కటి అభయాన్ని ఇస్తున్నారు పరమాత్మ మనకు కూడా. మనం మర్చిపోకూడదు ఈ విషయం. మంచి శుభప్రదమైన కార్యాచరణ, మంచి పని ఏదైనా ఎవడైనా మొదలు పెడితే, యోగం కంటే మంచి పని ఏముంది? యోగం అంటే కలయిక. పరమాత్మను తెలుసుకునే దోవలో ప్రవేశించిన వాడికి దుర్గతి ఎట్లా ఉంటుంది? ఎప్పటికీ దుర్గతిని పొందడు. నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్, సముద్రం నుంచి నీరు పైకి లేచి ఆవిరైపోయి పైకి లేచి మేఘాలుగా కట్టుకొని వానొచ్చే వేళకి, వర్షించే వేళకి గాలికి చెల్లాచెదరైంది అంటున్నావు, మంచిదే. కానీ ఎక్కడికి వెళ్ళినాయి ఆ మేఘాలు? ఇంకో చోట కట్టుకుంటాయి. ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళినాయి, అక్కడ కట్టుకుంటాయి. ఎక్కడ భూమి మీద నీరు పడాలని ప్రకృతి నియమించిందో అక్కడ వర్షిస్తాయి.
తల్లిపాలతో బిడ్డ వృద్ధి పొందినట్టుగా భూమాత ఆ చక్కని మంచి పుష్టికరమైన జలాలతో చక్కగా సారవంతం అవుతుంది. అవేం వృధా పోవటం లేదు, సార్థకమైపోతున్నాయి. అట్లాగే యోగ సాధన మొదలుపెట్టిన వాడికి భ్రష్టుడు అని చెప్పక్కర్లేదు. వాడి సిద్ధిని పొందకుండా చచ్చిపోయినా కూడా ఎప్పుడు వాడి ప్రయత్నం పవిత్రమైంది కాబట్టి వృధా పోదు. అతడి అభివృద్ధికే తోడవుతుంది అది. అతని అభివృద్ధిని మనిషి పోయినా కూడా వాడి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వాడికి ఎక్కడా వినాశం కలగదు. పుణ్యకర్మలు చేసిన వాళ్ళు పుణ్యలోకాలని పొందుతారంటారు. అట్లాగే వాడు కూడా పుణ్యమైన స్థితినే పొందుతాడు. శాశ్వతములైన సంవత్సరముల తరబడి అంటున్నారు. అతని పుణ్యకర్మలు శాశ్వతాలై ఉంటాయి. సంవత్సరాల తరబడి ఆ పుణ్య సంస్కారాల్లో పుణ్యలోకంలో నివసిస్తాడు అతను. అది అయిన తర్వాత దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారంటే, రోజంతా సంగీత సాధన చేసేవాడు నిద్రపోయినా కూడా వాడికి అదే మనస్సులో మెదులుతూ ఉంటుంది. అదే రకంగా ఎప్పుడు చిత్రలేఖనమే ప్రాణంగా పొద్దుగూకులు అదే చేస్తూ ఉండే వాళ్ళకి అదే పడుకున్న తర్వాత కూడా అదే మనస్సులో మెదులుతూ ఉంటుంది. అటువంటిది మరి ఇటువంటి యోగ సాధన చేసిన వాడి ప్రయాణం ఎలా బాగుండకుండా ఉంటుంది? అద్భుతమైన జీవితం అతనిది. ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడంటే శరీరం వదిలిన తర్వాత కూడా ఆ ఆనందంలోనే ఉంటాడు. ఎంత ఆనందం అంటే అది మన భూలోకపు లెక్క ప్రకారం ఒక్క క్షణం అనుకోవచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాల అనుభవంలాగా ఉంటుంది అది. దేహం విడిచిన తర్వాత ఆ జీవికి ఎటువంటి ఇబ్బంది రాదు. చాలా ఆనందమయమైనటువంటి ఇది ఉంటుంది, స్థితి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలు అంటున్నారు. అదే రకంగా ఆత్మ సంయమాన్ని అలవాటు చేసుకోవాలని సిద్ధి కలగకుండా చచ్చిపోయిన వాళ్ళకి తన అనుభవంతో కొన్ని వేల సంవత్సరాలు ఆ సుఖాన్ని అనుభవిస్తాడు. మళ్ళా శరీరం ధరించేటప్పుడు కూడా పరిశుభ్రమైన మార్గం ఏర్పడుతుంది వాడికి. వాడి దోవ క్లియర్ చేసుకొని పుట్టాడు వాడు. మనం అంటూ ఉంటాం కదా పెట్టి పుట్టాడని. అది మనం డబ్బు గురించి మాట్లాడతాం, అది కాదు పెట్టి పుట్టడం అంటే. ఇది పెట్టి పుట్టడం అంటే ఆ యోగ సాధనలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. అంతకుముందు చేసిన సంస్కారం ఉన్నది కాబట్టి ఎలా అయితే సంగీత సాధన చేసేవాడు కళల్లో కూడా అదే అనుభవిస్తాడో, ఎలా అయితే చిత్రలేఖనం చేసే వాళ్ళకి ఎప్పుడూ అదే జీవితంగా మనసులో ఎప్పుడూ అదే మెదులుతూ ఉంటుందో, అలా ఈ యోగ సాధన చేసేవాడు అంటే మనం చావు అనేదాన్ని ఒక విధంగా నిద్రతో సమానమనే చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏమీ తేడా లేదు, నిద్రపోయి లేచిన వాడంతో అది అంతే అని చెప్పి చెబుతున్నారు. అదే రకంగా ఇంకా ఏమవుతుంది, అతను శరీరధారణ చేసేటప్పటికీ మంచి మార్గంలో ప్రవేశించి పుడతాడు. అక్కడ బాగా డబ్బున్న వాళ్ళు, మంచి వాళ్ళు, శుచిగల వాళ్ళు అయిన కుటుంబంలో పుడతాడు. ఇంకా అటువంటి గర్భాలకి ఆకర్షించబడతాడట. తనకి నెక్స్ట్ సాధనకి ఏది బాగుంటుందో, ఏది ఇంకా ఉన్నత స్థితికి ఇంకా వికాసానికి తీసుకెళ్తుందో అటువంటి కుటుంబాలకి ఆ వైబ్రేషన్స్ అతన్ని ఆకర్షించేటట్టుగా అవుతుందన్నమాట. ఈ విధంగా ఇంకా కూడా తను యోగ సాధనలో బాగా చనిపోకముందు ఒక స్థాయికి కనుక వచ్చి ఉంటే అప్పుడేమవుతుందిట, ఒక యోగ సిద్ధి చెందిన వాళ్ళ కుటుంబంలో పుడతాడట. ఆ యోగ సిద్ధి చెందిన వాళ్ళ కుటుంబంలో పుట్టడం అంటే ఏంటి, అదే కంప్లీట్గా మనిషికి సజ్జన సాంగత్యం అన్నమాట. తన సాధన ఏదో ఆ చుట్టూతో అదే ఉన్నది. అందుకని ఇంకా బాగా చక్కగా చక్క ఫ్లరిష్ అవుతాడు, బాగా నేర్చుకొని సిద్ధి పొందుతాడు. తప్పకుండా యోగ సిద్ధి చెందిన వారి కుటుంబంలోనే పుడతాడు. అర్జున, నేను ఒక విషయం చెబుతున్నా విను. ఈ విధంగా జన్మించడం అనేది మిగిలిన వాళ్ళకి దుర్లభము, మిగిలిన వాళ్ళ వల్ల కాదు. ఈ యోగ సాధన చేస్తూ ఆ సంస్కారంతో వెళ్ళిపోయిన వాడికి మటుకే ఇటువంటి జన్మ వస్తుంది. అట్లా జన్మించటం వల్ల చుట్టూతా ఉండేటటువంటి పరిసరాలు, కుటుంబం అందరూ ఇదే మార్గంలో ఉండటం వల్ల, సత్సాంగత్యం తోడైనందువల్ల తన బుద్ధి వెనకటి మార్గానికే మళ్ళీ వెళ్ళి చక్కగా మళ్ళీ సాధన మొదలు పెడతాడు. పర్ఫెక్ట్గా చేసుకొని అప్పుడు సిద్ధుడవుతాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. 40, 41, 42, 43 శ్లోకాలు అయిపోయినాయి. 44వ శ్లోకానికి యుక్త తమ్ముడు అని
హెడ్డింగు. జీవుల ప్రవర్తనలన్నీ కూడా చాలా భాగం హ్యాబిట్ మీదే ఆధారపడి ఉంటాయి, కొంతవరకు మటుకే వికాసం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ భాగం అలవాట్ల మీదే ఉంటాయి. ఈ సృష్టిలో రెండు కూడా ముఖ్యమైనవే అని చెప్పి చెబుతున్నారు. సృష్టిలో రెండు ముఖ్యమైనవే అంటే ఏ పాత్ర ఏ ఇది వహిస్తుంది అని చక్కగా చెబుతున్నారు. వికాసము అవసరమే, అలవాటు అవసరమే. ఇక్కడ అలవాటు అంటే ఏమిటో కూడా చెబుతున్నారు. అలవాటు అంటే చేసిందే మళ్ళా చేయటం అనేటటువంటి లక్షణం. వికాసం అంటే అంతకు ముందు ఉన్న దానికంటే విప్పారి ఫ్లవరింగ్ అవ్వటం. అలవాటు అనేదానికి ఇంకొకటి ఏం చెబుతున్నారంటే గుండె కొట్టుకోవటం, శ్వాస ఆడటం, జన్మలు ఎత్తటం అలవాటుకు సంబంధించిన ఉదాహరణలు అంటున్నారు. అంటే ఇది కూడా అవసరం సృష్టికి. మరి ఈ గుండె అలవాటుగా కొట్టుకుంటూనే ఉంటుంది. దానికి ఎంత ఎక్స్పైరీ డేట్ వచ్చేదాకా కొట్టుకుంటూనే ఉంటుంది. చేసిందే చేసి అయ్యో అని అనుకోదు, అది కొట్టుకుంటూనే ఉంటుంది. అదే రకంగా మేల్కాంచటము, తెలుసుకోవటము వికాసానికి ఉదాహరణలు. ఒక విషయంలో మనం మేల్కాంచటం అంటే మెళకువ కలిగింది మనకు. అబ్బో నాకు ఇన్నాళ్ళు ఈ విషయం తెలియలేదే, ఇప్పుడు తెలిసిందే, ఇక్కడ నాకు మెళకువ కలిగింది అని తెలుసుకుంటాడు. ఆ మెళకువ కలగటం, తెలుసుకోవటం మొదలైనవన్నీ కూడా వికాసానికి ఉదాహరణలు. ఇంకా ఏం చెబుతున్నారు? అభ్యాసం అనేది తమో గుణం వల్ల వస్తుంది, వికాసం అనేది రజోగుణం వల్ల వస్తుంది. ఈ రెండిటికి సరి అయిన బ్యాలెన్స్ చక్కగా కనుక కుదిరితే సత్వగుణము అంటారు దాన్ని అంటే ఏది ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, చక్కని బ్యాలెన్స్ డెవలప్ చేసుకుంటారనమాట. అది సత్వగుణం అవుతుంది అప్పుడు. అంతేగాని అది మూడో గుణం వేరే ఉన్న గుణం కాదది అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానివల్ల దేహానికి అవ్యక్తమైన వెలుక్కి పొందిక ఏర్పడుతుంది. ఆ సత్వగుణం వల్ల ఏమవుతుందిట, మన దేహం ఉంది, కనపడకుండా ఉన్న వెలుగుంది. కంటికి కనపడే వెలుగు గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కనపడకుండా ఉన్న వెలుగు అంటే చైతన్య శక్తి. అది లోపల బయట సర్వత్రా ఉన్నా కూడా మనకి తెలియటంలా. ఆ పొందిక ఏర్పడి జీవుడు చక్కగా జీవుడవుతాడు, ఆ వెలుగే జీవుడవుతాడు అప్పుడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ప్రకృతికి సంబంధించినవే, మనలో స్వభావంగా ముడిపడి ఉంటాయి, అన్నీ అవసరమైనవి. ఇది మటుకు నాకొద్దు, ఈ అలవాట్లు లేకుండా ఉంటే బాగుండంటే మంచి అలవాట్లోకి మార్చుకోవాలి, కానీ అలవాట్లు లేకుండా పోవటం అనేది ఉండదు అంటున్నారు. అట్లాగే అభ్యాసం మీద ఆధారపడి పనులు చేసేవాళ్ళందరూ కూడా సాధకులు, వికాసం మీద ఆధారపడి పనులు చేసేవాళ్ళు సిద్ధులు. అంటే సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ సాధకులు ఎట్లా చేస్తారో, సంసారులు అంటే సంసార జీవితాన్ని జీవించేవాళ్ళు ఎట్లా జారి పడుతూ ఉంటారో మనం ఊహించుకోవచ్చు అంటున్నారు. మంచి పనులు చేసేవాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళు, వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అలాగే సంసారిగా ఉన్నటువంటి వాడు జారి పడిపోతూ ఉంటాడు, మధ్యలో కింద పడిపోతాడు పాపం. అట్లా ఎలా పడుతున్నారు, ఎలా చేస్తున్నారు ఈ పనులన్నీ అనేది మనం ఊహించుకోవటానికి కొంత అవకాశం ఉంటుంది. సాధుజనులైన సాధకులు అభ్యాసం మీద ఆధారపడతారు కాబట్టి, అంటే సాధుజనులు అంటే సత్వగుణ ప్రధానంగా ఉండేటటువంటి వాళ్ళు సాధకులు అయినప్పుడు, ఆ సాధకులు మంచి పనులు అంటే సత్కర్మ ఎట్లా చేస్తున్నారనేది కూడా మనం ఊహించుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ అభ్యాసం మీద మంచి పనులు అలవాటు చేసుకుంటారు, సత్కర్మలు అలవాటు చేసుకుంటారు. అట్లా అలవాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా చేసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. అది ఊహించటానికి ఇంకా మనకి సహాయం చేసే శాస్త్రాలు కొన్ని ఉన్నాయి. ఆ ఊహకి జ్యోతిషం, సాముద్రికం, శకున శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకి కొంత ఊహకి సహాయం చేస్తాయి. సిద్ధులు మాత్రం అభ్యాసం మీద కాకుండా, అంటే అలవాటుగా చేసుకొని మంచి పనులు చేస్తూ ఉండే సాధకులు ఎలా ఉంటారు? బికాజ్ వాళ్ళు అలవాటు మీద ఆధారపడుతున్నారు కాబట్టి దాన్ని మనం ఊహించుకోవచ్చు. దాన్ని చెప్పే శాస్త్రాలు కూడా ఉన్నాయి మనకి సహాయం చేయడానికి. కానీ సిద్ధులైన వాళ్ళు మాత్రం సిద్ధులుగా ఉండి సాధన చేసుకునే వాళ్ళు మాత్రం అలవాటు మీద కాకుండా వికాసం మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అసలు ఎప్పుడు చేస్తారో ఎవ్వరూ ఊహించటానికి సాధ్యపడదు. లోకంలో ఎక్కువ మంది సాధకులు ఉన్నారు కాబట్టి వారి స్వభావం,
వారి అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్వభావం కూడా వాళ్ళు చేసుకునే అలవాట్లను బట్టి మారి దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే 10 ఏళ్ల పాటు తెల్లవారుజామున నిద్ర లేవటం అలవాటు చేసుకున్నాడు. ఇంకా 10 ఏళ్ల పాటు చేసిన తర్వాత ఇంకా ప్రత్యేకంగా వాడు ప్రయత్నం చేయకుండానే మెళుకు వచ్చేస్తుంది. తెల్లవారుజామున లేవటం అనేది న్యాచురల్ అయిపోతుంది అతనికి. అట్లా చెప్తూ ఉన్నారనమాట. కిందటి జన్మలో అదే రకంగా కిందటి జన్మలో యోగ సాధన చేసి సిద్ధి పొందకుండా చచ్చిపోయినవాడు ఈ జన్మలో అప్రయత్నంగా మళ్ళీ అదే సాధన వైపుకు వెళ్ళిపోతాడు. చాలా న్యాచురల్గా అలవాటు చేసుకున్న అలవాటు, ఆ సంస్కారం ఎక్కడికి పోదు కాబట్టి అటువైపు వెళ్ళిపోతాడు. దానికి సంబంధించిన పుస్తకాలన్నీ నచ్చుతాయి. అట్లాంటి మనుషులందరూ నచ్చుతారు వాడికి. మంచి మంచి ఆ సబ్జెక్టుకి సంబంధించిన సమావేశాలన్నీ బాగా ఇష్టపడి అటెండ్ అవుతూ ఉంటాడు. తనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఆ వాతావరణం వాడిని ఆకర్షిస్తుంది. ఒక్కొక్కప్పుడు వాడికి ఎందుకు అనిపించినా కూడా అదే చేస్తాడు. ఆ పుల్ ఉంటుందన్నమాట అటువైపుకి. బికాస్ అలవాటు చేసుకున్నాడు జన్మ సంస్కారం వల్ల, కిందటి జన్మలో అదే చేశాడు కాబట్టి. అటువంటి వాడికి చిన్న వయస్సులో యూత్లో లేదా తన చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో యూత్లో తనకే తెలియకుండా కొంత ఏదన్నా చెడు సహవాసాలు చేయటం అనేది, చెడు పనులు చేయటం అనేది జరగవచ్చు. మనస్సుకు దుస్సాంగత్యం కలగొచ్చు. కలిగినా కూడా నష్టం లేదంటున్నారు. అట్లా కిందటి జన్మలో యోగ సాధన చేసుకుంటూ చనిపోయిన వాడికి మళ్ళీ పుట్టినప్పుడు వయస్సులో అంటే మంచి యవ్వనంలో ఉన్నప్పుడు దుష్ట సాంగత్యం కలిగి ఏదో చెడు మార్గానికి వెళ్ళినా కూడా మళ్ళీ వాడు మామూలు దోవకి రాక తప్పదు, వచ్చేస్తాడు. ఎట్లా వస్తాడు? ఏదో ఒక సంఘటన జరుగుతుంది, దానివల్ల మొత్తం మారిపోయి సాధన మొదలుపెట్టేస్తాడు. లోకంలో మనం కూడా చాలా మందిని చూసాము. లోకంలో పతనం చెంది బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి చెబుతున్నారు. మనకు తెలిసిన వాళ్ళల్లో శ్యామాశాస్త్రి గారు ఆయన ఒకరు. ఆయన ఎంత చెడిపోతారంటే దేహం అంతా కూడా పాడైపోతుంది, ఇంకా బతకటం అనవసరం అని చెప్పి ఒక శిఖరాగ్రం అంటే ఒక కొండ చివరికి వెళ్ళి దూకి చనిపోదామని నిర్ణయం చేసుకుంటారు. ఆ శరీర బాధలు భరించలేక. చెడు తిరుగుళ్ళు తిరిగినందువల్ల శరీరం అంతా పాడైపోతుంది. ఎప్పుడైతే అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి అని నిర్ణయం చేసుకున్నారో అప్పుడు రియలైజ్ అవుతారు. ఆయన రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి శ్యామాశాస్త్రి గారివి. ఆయన జీవితం ఒకటి. మన వేమన కూడా మొదట్లో ఎవరిని లక్ష్య పెట్టకుండా, దేన్ని లక్ష్య పెట్టకుండా ఒక వేశ్య దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నటువంటి వాడు. అన్నగారి కూతురు చిన్నపిల్లంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి పోంగానే ఆయనకి విపరీతమైన విరక్తి వచ్చేసి కంప్లీట్ టర్న్ అయిపోతాడు. అప్పటికి అతను పరశువేది అని బంగారం తయారు చేసేది కూడా నేర్చుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారి దగ్గర ఉన్న ట్యాక్స్ డబ్బులన్నీ అతను తీసుకెళ్ళిపోతే ఆయన్ని జైల్లో పెడతారు. అయ్యో ఇట్లా అయిపోయిందే అని ఆ పరశువేది కనుక ఆ విద్య సంపాదిస్తే ఏ వస్తువైనా బంగారంగా మార్చి వాళ్ళ అన్నయ్యని విడిపించుకోవాలని పరశువేది నేర్చుకుని బంగారం తయారు చేస్తాడు. కానీ ఆ సమయంలో ఈ పిల్ల వెళ్ళిపోవటం తనకి కంప్లీట్గా అంటే బంగారానికి మట్టికి తేడా తెలియని స్థితికి వెళ్ళిపోతాడు వేమన. అట్లా సడన్గా ఏదో ఒక సంఘటన జరిగి వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. యోగాభ్యాసం మీద అట్లాంటి అభిలాష ఉండే అలా మార్పు వస్తే, ఇంత మార్పు రావడానికి కారణం ఏంటంటే పూర్వపు అలవాట్లోకి, జన్మ సంస్కారంలోకి జంప్ అయిపోతాడనమాట. అది పూర్వజన్మ సంస్కారం అలా పనిచేస్తుంది. కేవలం యోగశాస్త్రం చదివిన వాళ్ళకన్నా పూర్వ సంస్కారం కల వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ విషయంలో అంటున్నారు. బాగా చదువుతాడు, చదివిన దానికంటే వీడు ఆచరించాడు కదా కిందటి జన్మలో. ఆచరణ వృధా పోదు, ఆ సంస్కారాలతోనే పుడతాడు కాబట్టి చాలా బాగా వాడికి మళ్ళీ నెక్స్ట్ సిద్ధి జరుగుతుంది అని మళ్ళీ అష్యూరెన్స్ ఇస్తున్నారు మనకు పరమాత్మ. ఏది వృధా పోదు, ఇక్కడ మంచి పని వృధా పోదు అని చక్కగా అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఈ సంస్కారం లేనివాడు కిందటి జన్మలో వాడికి సంస్కారం లేదు, యోగశాస్త్రాలు చదువుకుంటాడు, అన్నీ చేస్తాడు, కానీ చిలక పలుకులు పలకటానికి అంటే చాలా బాగా మాట్లాడి జనాన్ని ఆకర్షించటానికి, డబ్బు సంపాదించటానికి, సన్మానాలు అవి చేయించుకోవడానికి ఇష్టపడి చాలా వేడుకగా ఆనందపడటానికి,
10 మంది తనను పూజించాలనేటటువంటి ప్రయత్నం వాటికే ఉపయోగపడతాయి, కానీ వాడికి జన్మసిద్ధి కలగదు. వాడు విషయాన్ని అర్థం చేసుకోలేడు, వాడు పరమసత్యాన్ని చూడలేడు, బ్రహ్మము తాలూకు విషయాలను అర్థం చేసుకోలేడు అని చెప్పి చెబుతున్నారు. బాగా చదివిన వాళ్ళల్లో ఈర్ష్య అసూయ ఉండటం కూడా చూస్తాం మనం. చూసి వాడెక్కువ నేనెక్కువ అని బలాబలాలు తేల్చుకునే అసుర పద్ధతి అంటే రాక్షస పద్ధతులు కూడా అవలంబించే వాళ్ళు ఉన్నారు కదా. ఒకళ్ళని ఓడించాలని అవతలవాడు తానే అని తెలియని శాస్త్రం దేనికి, ఎన్ని చదువుకుంటే ఏమిటి, ఎంత గొప్పవాడుగా పేరు పొందితే ఏమిటి, గుడ్డి వాళ్ళల్లో కొద్దిగా చూపున్నవాడికి కొంచెం అస్సలు కంప్లీట్ గుడ్డి కాదు, ఒక్కరో కనపడేవాడు గ్రేట్ అయిపోయినట్టుగా ఉంటుంది జీవితం. అది కాదు ఇక్కడ చెప్పేది అంటున్నారు. అట్లాగే గ్రంథాల్లో ఉన్న శబ్ద బ్రహ్మము కూడా వేదమే. అంటే గ్రంథాల్లో మనం చదువుకుంటూ ఉన్నదాన్ని శబ్ద బ్రహ్మం అనే అనాలి. శబ్దార్థాలన్నీ సాధకుడికి ఎలా అర్థమవుతాయో, అంటే ఒక గ్రంథం చదివినప్పుడు సాధనలో ఉన్నవాడికి అది అర్థమయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది, ఎందుకంటే వాడికి మార్గదర్శకంగా ఉంటుంది ఆ గ్రంథం. అలా కాకుండా పండితుడికి వేరే రకంగా కనబడుతుంది. ఎలా చెప్పాలి, ఎలా చెప్పితే బాగా నాకు మంచి పేరు వస్తుంది అనే ధోరణిలో నేను తెలియగలవాడిని కదా, నేను ఎలా చెబితే మంచి పేరు వస్తుంది అనే ధోరణిలో ఉంటాడు, కానీ తాను నేర్చుకోవడం అనే ధోరణి అక్కడ ఉండదు, కాబట్టి వాడికి వేరుగా అర్థమవుతుంది అంటున్నారు. పూర్వాభ్యాసం గల వాళ్ళకి, ఇదివరకు ఇవన్నీ చేసి చనిపోయినటువంటి సాధకుడికి శాస్త్ర గ్రంథాలు, సంభాషణలు, సద్గోష్ఠులు అంటే సజ్జనులందరూ కలిసి మంచి విషయాలు మాట్లాడుకునేవి, ఇవన్నీ కూడా చక్కటి మార్గనిర్దేశం చేస్తాయి, ఒక మంచి మార్గానికి మరలిస్తాయి. ఎందుకంటే వాడు ఆల్రెడీ కొంత దూరం వచ్చాడు యోగాభ్యాసం విషయంలో, వాడికి మార్గం కరెక్ట్గా కనపడుతుంది. ఈ లోపల ఈ సాధకుడు కేవలం పండితుడిలాగా కాకుండా గర్వము ఉండదు, అహంకారం ఉండకుండా పరిశుద్ధి చెందుతూ ఉంటాడు. ఈ లోపల ఎన్ని జన్మలు ఎత్తినా కూడా కాలక్రమంలో ఆత్మజ్ఞానాన్ని పొంది సిద్ధుడై తీరుతాడు. ఒక జన్మే కాదు, ఎన్ని జన్మల్లో ఒకవేళ ప్రారంధం కొద్దీ ఆయుర్దాయం తక్కువ ఉండి వెళ్ళిపోతూ ఉన్నా కూడా వాడి సాధన వాడిని వదలదు. వాడు ఎప్పటికైనా కూడా తప్పకుండా ఉత్తముడై సిద్ధుడై ఉత్తమ గతిని పొందుతాడు అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. 44, 45 శ్లోకాలు అయిపోయినాయి. ఇన్నిటికీ మూలం అభ్యాసం అంటే అలవాటు. అంటే సాధనలో మంచి చెడ్డలు తెలుసుకోవాలి, ఏ సాధన మంచిది, అసలు అన్నిట్లోకి బెస్ట్ ఏది, ఈ తర్జన భర్జన మెంటల్ ఎక్సర్సైజ్ కాకుండా ఏదో నీకు తోచింది బాగున్నది అనుకున్నది మొదలు ఆచరణలో స్టార్ట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా వస్తుందంటే, ఒక పని చేయటం మొదలుపెట్టినప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, స్కిల్ డెవలప్ అవుతుంది. ఆ స్కిల్ డెవలప్ అవటంలో ఆటోమేటిక్గా, ఎందుకంటే నీ ఫోకసింగ్ ఎక్కడుంది, చేయటం మీద ఉంది కాబట్టి చక్కగా దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆచరణ అనేది అద్భుతమైనటువంటి పరికరం మనకి. ఇది తెలిసిన జ్ఞానాన్ని కర్మాచరణతో యోగం చేయటమే విధానము అని తెలుసుకుంటాడు. తెలిసిన కాస్త నేను ఆచరణలో పెట్టాలి, ఎంత చిన్న విషయమైనా సరే ఆచరణలో పెట్టినప్పుడు. ఎలా ఆచరణలో పెట్టాలండి అంటే, మనం ప్రాక్టికల్ థింగ్స్ కొంచెం ఆలోచించుకుంటే, ఒక తాళం చెవి పారేసుకొని చాలా ఇళ్లల్లో ప్రతిరోజు తాళం చెవి కోసం వెతుక్కుంటారు. కార్ తాళమో, ఇంటి తాళమో, స్కూటర్ తాళమో వెతుక్కుంటారు. ఇవాళ నుంచి ఈ ప్లేస్లో నేను ఇది పెడతాను, ఎంత అర్జెంటు పని అడ్డం వచ్చినా సరే ఇది పెట్టిన తర్వాతే నేను వేరే పనికి వెళ్తాను అని నిర్ణయం చేసుకొని, మనస్సు ఆ గురి దాని మీద పెట్టుకొని, ఇంటికి రాగానే ఆ తాళం చెవిని ఎక్కడ పెట్టాలో అక్కడ ఒకే చోట పెట్టడం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అదే రకంగా బీరువా తాళం వేసామో లేదో, ఇల్లు తాళం వేసామో లేదో, ఆ తాళం వేసేటప్పుడు నిదానించి దాని మనస్సు దృష్టి దాని మీద పెట్టి, ఇలా తిప్పాను తాళం చెవి, వేశాను అనేటటువంటి స్థిమితాన్ని తెచ్చుకొని, ఇంకా వెనక్కి తిరిగి చూడను, అయిపోయింది సబ్జెక్టు అని అలా పెట్టుకుంటే అది కూడా చేతవుతుంది. మనం ఏదనుకుంటే అది చేతవుతుంది. మనం నెగటివ్గా అనుకుంటున్నాను, నెగటివ్ అంటే చేశానో లేదో ఎందుకు, శ్రద్ధగా చేయి, చూసుకో. ఒకసారి అవుతుంది, 2 సార్లు అవుతుంది, 10 సార్లు అవుతుంది, 100 సార్లు అయినా బుద్ధి రాదా మనకి? నేర్చుకోవాలి కదా. తీసిన వస్తువు తీసిన చోట పెట్టడం అనేది
ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తే వెతుక్కోవడానికి అనే సమస్య ఉండదు. తర్వాత ఎక్కడ పెడితే మనకి ఈ వస్తువు దొరుకుతుంది అనే క్లారిటీ కూడా ఉండాలి. ఒక వస్తువు కనపడినప్పుడు మనం ఎక్కడ వెతికాము దానికోసం అని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకోవటం మొదలుపెట్టాలి. ఆ ప్లేసు మనం వెతికే ప్లేసుల్లో ఇదొకటి అన్నమాట. అయితే ఇక్కడ పెడితే నేను వెంటనే కనపడుతుంది నాకు. అలా ఒక పని మొదలుపెట్టినప్పుడు, చేయటం మొదలుపెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సులువులన్నీ చాలా చక్కగా అర్థమవుతాయి. ఆచరణ చేసేవాడే అందరికంట, తపస్సు చేసిన వాడికంట కూడా అధికుడు అని చెప్పి చెబుతున్నారు. ఆచరణ అంటే ఏమిటి? అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మనల్ని మనం పాలిష్ చేసుకొని చక్కగా నిగలాడేటట్టుగా వెలుగుగా మారిపోయి నలుగురికి వెలుగునిచ్చే పద్ధతిలో మారటం కోసం వచ్చాము ఇక్కడికి. అంతేగాని ఇంకా బురద పూసుకొని ఇంకా ఊబిలో దిగిపోవటానికి ఇక్కడికి రాలేదు. మెరుగు చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ భగవంతుడు ఎంతో తోడై ఉంటాడు. ఆ కార్యక్రమం చాలా ఫాస్ట్గా అవుతుంది. నీ ఫోకసింగ్, నీ శ్రద్ధ ఒక్కటే అక్కడ కావాల్సింది. జరిపేదంతా పరమాత్మలా జరుపుతున్నట్టుగానే జరుగుతుంది. తపస్సు అనేది చాలా తీవ్రమైనది, నిష్ట కరెక్టే. కానీ దానికంటే కూడా నిరంతరమైన ఆచరణ గొప్పది అంటున్నారు. నిరంతరము అంటే ఎప్పుడప్పుడు బద్దకించట్లా, అదే గురిగా పెట్టుకున్నాడు. నన్ను నేను బాగు చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పని ఆపను, చేయదగిన పనులన్నీ చేస్తూ ఎంత స్థిమితంగా చేయొచ్చు అని చేసుకుంటూ పోతాను. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, మన సాధన ఇంకా పరిపక్వం కాకముందు ఒక తొందర వచ్చేస్తుంది, లోపల ఎన్నో పనులు ఉన్నాయి, చేయాలని. దయామాత అని చెప్పి పరమహంస యోగానంద గారి శిష్యురాలు ఆవిడ ఒక మాట చెప్పింది, పనులకి తొందరపడొద్దు, ఒకదాని తర్వాత ఒకటే చేయగలుగుతాం, అన్నీ ఒకసారి మనం చేయలేం. ఒక పని చేసేటప్పుడు దాన్ని శ్రద్ధగా చేస్తే దాన్ని మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. లేకపోతే అవి ఇవి పారబోసుకోవటం, తన్నుకోవటం చేసుకొని మళ్ళీ అదే పని అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క పనే చేయటం ఒకటి. నీకు సాధ్యమైందే సాధన, నువ్వు చేయగలిగినంతే. అందువల్ల తొందరపడొద్దు, అవుతాయి, ఏం వర్రీ అవ్వద్దు, మనసులోకి ఎక్కించుకోవద్దని చెప్పింది ఆవిడ. అదే రకంగా ఒక పని తర్వాత ఒక పని నిదానంగా చేస్తూ ఉన్నప్పుడే ఆనందించటం. అంటే అయిష్టంగా చేయటం కాదు, నెమ్మదిగా చేసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది. చక్కగా చేస్తూ ఉండటం, అది ఆ చెయ్యటమే గొప్పది తపస్సు కంట కూడా అని చెప్పి చెబుతున్నారు. జ్ఞానం కంటే కూడా ఆచరణే గొప్పది, తపస్సు కంటే కూడా ఆచరణే గొప్పది అంటున్నారు. ఆచరణ లేకపోతే జ్ఞానం ఎందుకు అంటున్నారు? అంటది ఊరికే వాచా వేదాంతం అయిపోతుంది అంటున్నారు. సత్కర్మ ఆచరించటం కంటే కూడా దాన్ని అభ్యాసం చేయటం గొప్పది అంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఒక మంచి పని చేసి ఊరుకోవటం కాదు, దాన్ని అలవాటు చేసుకోవడం. మంచి పనుల మీద మనకు ఆకర్షణ కలుగుతుంది అలవాటు చేసుకున్నందువల్ల, దానివల్ల ఆనందం కూడా కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి చేసే మంచి పని వల్ల స్వభావంలో ఎట్లాంటి మార్పు రాదు. మంచి పనులే అలవాటుగా చేస్తూ ఉన్నప్పుడు లోపల చక్కని మార్పు వస్తుంది మన స్వభావంలో అంటున్నారు. మామూలుగా స్వభావం మారదు అని చెప్పి చెప్తారు, కానీ ఇక్కడ స్వభావాన్ని మార్చుకునేటటువంటి టెక్నిక్ చెప్పారు ఇక్కడ పరమాత్మ మనకి. స్వభావం అంటే ఏమిటి? అసలు త్రిగుణాల పాళ్ళు కలపబట్టమే. సత్వరజస్తమో గుణాలు ఏ రేషియోలో కలిపారో ఆ రకంగా స్వభావం పుడుతుంది. కానీ ఆ పాళ్ళు మారకపోతే, అంటే రజస్సు తమము సమపాళంగా ఈ బ్యాలెన్స్ అయితే కానీ సాత్వికం పుట్టదు. కాబట్టి ఆ పాళ్ళు మారాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మళ్ళా సత్కర్మలు చేస్తూనే ఉండాలి. అదొక్కటే మార్గము. దీన్నే యోగాభ్యాసం అంటారు. కాబట్టి తపస్సు చేసేవాడికంట, జ్ఞాన సముపార్జన చేసేవాడికంట, సత్కర్మలు వాడిదే అభ్యాసం చేసేవాడే యోగి అయినటువంటి ఉత్తమమైనటువంటి యోగి అంటున్నారు. మంచి పనులు అలవాటు చేసుకున్నవాడే ఉత్తముడు, అందరిలోకి వాడే శ్రేష్ఠుడు. అంటే నేను అనే పదాన్ని తన యందు వికాసం చేసుకున్నవాడు ఉత్తముడు. తనలో ఫ్లవరింగ్ చేసుకుంటాడు ఆ నేనుతో వాడు. నేననేది మొగ్గ, ఆ మొగ్గని విప్పదీసుకోవటం చేతైన వాడు, వాడే శ్రద్ధ గలవాడు అంటున్నారు. శ్రద్ధ అంటే ఏంటి? తను చేసే మంచి పని అంతా ఆచరించేవాడి యందు ఒక మెలకువని కలిగిస్తుంది, ఒక విప్పారటం జరుగుతుంది. దాన్నే శ్రద్ధ అంటారు. వాడే శ్రద్ధ గలవాడు.
తను ఆచరించే సత్కర్మాచరణ అంతా వాడి ఆచరణలో మేల్కొన్నటువంటి వాడు ఏం తెలుసుకుంటాడంటే, లోపలుండి ఎవడు ప్రేరేపిస్తున్నాడు నన్ను ఈ పనికి, ఎవరి వల్ల చేయగలుగుతున్నానో ఆ చైతన్య శక్తి వల్లే ఏదైనా జరుగుతోంది అని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకొని చేసిన పనిలో ఆచరణలో లీనమైపోతాడు. తను విడిగా ఉండి ఈ పని ఎట్టాగొట్ట పూర్తి చేసి ఇంకో పనికి వెళ్దాం అనే యాటిట్యూడ్లో ఉండడు. కంప్లీట్గా తను లేకుండా ఆచరణే ఉంటుంది. ఆచరణ ఆలోచనను దమించవలను అన్న మాస్టర్ గారి మాట ఇక్కడ బాగా పనికొస్తుంది. ఆచరణలో లీనమైపోతాడు. అఖండమైన అటువంటి వికాసమే శ్రద్ధ. అఖండము అంటే ఖండించకుండా ఒకటిగా ఉన్నటువంటి శ్రద్ధ. రెండోవాడు చేసేవాడంటూ మిగలకుండా ఉన్నటువంటి శ్రద్ధ. అట్లాంటి శ్రద్ధతో నన్ను ఎవడైతే ఆరాధిస్తాడో వాడు నా దృష్టిలో ఉత్తముడైన యోగి అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. నన్ను ఆరాధించటం అంటే ఏమిటో మనం కూడా చదువుకున్నాము. తనలో నేనుగా ఉన్న నన్ను తెలుసుకోవటమే నన్ను ఆరాధించటం అని పరమాత్మ ముందరే చెప్పారు మనకి. 46, 47 శ్లోకాలు అయిపోయినాయి. మన రికార్డింగ్ 55 కూడా అయిపోయింది. అదేవిధంగా 6వ అధ్యాయం 6th చాప్టర్ అయిన ధ్యానయోగం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం 7వ అధ్యాయం అయిన విజ్ఞాన యోగం చెప్పుకుందాం.